నేనైతే మా చేను తోట లెక్క చేసిన. మరి మీ ఒడ్డు ఓరాలు గడ్డాములు మంచిగా ఉన్నాయా? నా బ్యాక్గ్రౌండ్లో అయితే మా మామిడి తోట ఉన్నది. నాకు చిన్నప్పటి సంది చాలా కాయసు. ఎందుకంటే మేము తోటలు పట్టేది మామిడి తోటలు అంటే ఒక 10 చెట్లు 20 చెట్లు పెద్ద పెద్దవి ఉంటాయి చూడండి. తొక్కు కాయలు, ఇంకా అవిటకు పండ్ల కాయలు, రకరకాల కాయలు ఉంటుండే. వామ చెట్టు అంటే, ఇంకా మూల మామిడి అంటే, కొబ్బరి మామిడి అంటే, అవి చిన్న చిన్న, ఇంకా ఇట్లా జొన్నలు రాసి చెట్లు అంటే, అసంటివన్నీ చిన్నప్పుడు నేను అయిన పండు తింటుంటే, ఫస్ట్ అయిన పండు, చిలుక కొట్టిన పండు, ఇంకా ఫస్ట్ అయిన పండ్లన్నీ నేనే బోనే చేసేది. అంత అటాచ్మెంట్ ఉంది మామిడి తోటలకు. ఈ తోటల గురించి ఎందుకు చెప్తున్నా నేనంటే, నాకు కాయస్ ఉంది కాబట్టి వీటిని కాపించుకోవాలి. అంటే ఉన్నకాడికి మొత్తం రాలిపోకుండా వీటిని పూత పట్టినాయన్ని కాత ఎట్లా కాపియాలనేది నేను తర్వాత చెప్తా. అప్పుడు ఎట్లుండే వ్యవసాయం, ఇప్పుడు ఎట్లుండే వ్యవసాయం అంటే చూస్తే అయితే చాలా మార్పులు వచ్చినాయి. ఇప్పుడు మనకు కొట్టం ఉంటుండే, కొట్టంలో 4 బర్రెలు, 4 ఆవులో, లేకుంటే 2 ఎడ్లు, ఆవిట పెండ తీసుకొచ్చి మొత్తం జమ చేసి ఆనకాలం ముంగట తీసుకుపోయి, అంటే మే టైంలో చేనులో చల్లుకొని, అప్పుడు మళ్ళీ అంతా కలియ దున్నుకొని రొప్పుకొని మొగ్గడు కొట్టుకొని అప్పుడు ఇత్తనానికి తయారు చేసి నలంతా ఎదిరి ఇత్తనానికి తయారుగా పెట్టుకునేది. కానీ ఇప్పుడు అట్లా లేదు పరిస్థితి. టిల్లర్లు వచ్చినాయి, రోటోవేటర్లు వచ్చినాయి, వ్యవసాయం లెక్క తరీకనే మారిపోయింది. పార లేదు, గడ్డపార లేదు, చక్కగా పైపు లైన్ వేసుడే, కట్టుకొత్తుడే, కథం నీళ్ళు సుక్క డైరెక్ట్ నోట్లో పోసినట్టే. ఇక మనం నీడిల్స్తోని మనం ఎట్లయితే ఇంజెక్షన్ ఇస్తామో అట్లా ప్రతి చెట్టుకు కూడా ఫర్టిలైజర్ పంపించవచ్చు, అట్లనే నీళ్ళను పంపించే సిస్టమ్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు రైతులకు చాలా ఆరాం పని ఉన్నది. ఇంకా చూపిస్తారండి ఎట్లుంటుంది వ్యవసాయం తరీక అంటే. ఇక మనకు మస్తు కాయసి ఉంటుంది, అది పెంచుకోవాలి ఇది పెంచుకోవాలి. ఒక గ్రేప్స్ చెట్టు కూడా పెట్టినా, దీనికి ఇక ప్రాపర్గా ఒక తీగ అయితే పందిర్లెక్క వేయాలి. ఇక్కడ ఒక కడివాతో లేకుంటే సిమెంట్ కడు అట్లాంటి డ్రాగన్ ఫ్రూట్కి ఇట్లా పెడతాం చూడు చక్రం లెక్క, అసొంటితో ఏదో పెట్టాలి. ఇక తీగవార చెట్లు అయితే జర మీదికి పోతాయి అన్నట్టు. ఇక నడుమ ఆడోటి ఈడోటి ఈ అరటి చెట్లు కూడా పెట్టిన. ఈ అరటి చెట్లు ఏడికెళ్ళి తెచ్చినంటే భీమవరంలో వెంపకెళ్ళి తెచ్చినాయి. ఇవి 2 గడ్డలు తెచ్చిన, చక్కెరకేళి అమృతపాని అంటారు చూడు, అవి తెచ్చిపెట్టినా. ఇప్పుడు అవిటను తీసి పక్కన పిలకలు వచ్చినాయన్ని తీసి మంచిగా అల్లమెల్లిగడ్డ అల్లం లెక్క ఇట్లా ఏర్లు వస్తాయి, అవి తీసి ఆడోటి ఈడోటి ఒక 50 చెట్ల దాకా దాన్ని ఇది చేసిన. 1-2 తెచ్చి ఇక చూడండి, ఇంకా ఆడోపాదు ఈడోపాదు చెట్లకు కూడా ఇట్లా పారేటట్టు. ఇక బీరపూత మంచిగా బీరపిందెలు వచ్చినాయి, ఇక బీరకాయలు అవుతున్నాయి మంచిగా. ఇప్పుడు ఎండాకాలం దినంలో మంచిగా అవుతాయి అన్నట్టు. వానగిన ఉండదు కదా, పూత ఖరాబ్ కాదు. ఇట్లా కాయిస్తోని వ్యవసాయం. ఇంకా చూడండి ఇంట్లో మధ్యలో ఇగో నడుమ అయితే ఇదో జాలి కట్టిన. ఈ జాలి ఎందుకంటే కోళ్ళు గీళ్ళు దాటకుండా ఇది ఇట్లా బురుజు ఉంటుందనే చెప్పులు గిప్పులు వేసుకోవద్దు అన్నట్టు. ఇక ఆడోద్దంటూ ఈడోద్దంటూ ఇంకా ఇవి స్ప్రింక్లర్లు కూడా పెట్టిన, చిన్నగా మైక్రో స్ప్రింక్లర్లు. ఇవి ఇక టమాటా దంటూ ఈ శనగ దంటూ ఇవి పెట్టుకుంటేనే అప్పుడప్పుడు ఇన్ని కూరగాయలు అవుతాయి. తర్వాత ఇక్కడ చిక్కుడుగాయ పెట్టుకున్నా. ఇక ఆడోదంటూ ఈడోదంటూ పెట్టినాము. ఇవి ఆర్గానిక్ ఎట్లుంటాయంటే పరిస్థితి ఒక్కొక్కసారి అయితే ఒక్కొక్కసారి పోతాయి అన్నట్టు. ఎక్కువ నీళ్ళు పెట్టిన ప్రాబ్లమే. ఎందుకంటే పురుగులు ఎక్కువనే పడతాయి. ఇది మనకు వచ్చిన పుచ్చులన్నీ కట్ చేసుకొని ఇక్కడ బెండకాయలు, ఇన్ని టమాటకాయలు, ఇంకా కొన్ని కీర చెట్లు అవి పెట్టినాం. అంతర పంట గింతర పంట అంటాం, కానీ ఈ అంతర పంటలు ఏమి పెద్దగా అంత ఆదాయం రాదు. ఏదో ఇంత సరదాకి చేసుకొనికి ఉంటాయి అన్నమాట. ఇగో దీన్ని ఏమంటారు మీ దగ్గర? మేమైతే కోడిపియాలం అంటాం, ఒకరొకరు కోడేరు వాళ్ళం అంటారు. చిరాపకాయ చేదు ఉంటుంది, అది ఎక్కువ వీక్తేనైతే ముఖం ఉబ్బుతుంది కూడా, అట్లుంటుంది. అయితే నడమ ఇగో ఇట్లా ఇవన్నీ చేస్తూనే ఉండాలి. జర ఎండాకాలం కాబట్టి గిసొంటివన్నీ తెంపేస్తేనే బాగా కొడవలతో కోసేయాలి. ఏదో కెమెరాలు ఉన్నామని చెప్పేసి ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఉన్నాం. ఎవరికుండా చెప్పండి వ్యవసాయం చేయాలన్న కాయసు, కానీ వంగితే తెలుస్తుంది దాని భారం ఎట్లుంటుంది, దానికి ఏం ఆమ్దాని ఉంటుంది. అందరూ అంటారు ఓ తోట పెట్టుకోవచ్చు, నడమ అంతర పంట వేయచ్చు, ఇక అదే ఇదే అంటారు. కానీ అంతర పంట వేస్తే తోట దెబ్బతింటుంది, తోట దెబ్బతింటే అంతర పంట మీదికి లేస్తుంది, ఇట్లనే ఉంటుంది. అందుకే ఏదో నడమ కూరగాయల చెట్లు తిననీకే తప్ప పెద్దగా అంతర పంటలు అయితే మన నేలకు అనుకూలం కాదు. ఈడైతే అంటే మాకు బర్క్ ఉంటుంది, ఇంత రేగడు ఉంటుంది, ఇంత సౌడు ఉంటుంది, మళ్ళీ అప్పుడే వాగు ఉంటుంది, గడ్డు ఉంటుంది, రాళ్ళు ఉంటాయి, రప్ప చెట్లు పొదలు ఇవన్నీ ఒక్క మూల కాదు, ఒక్క తీరు ఉండదు అనమాట. అందుకే అంటారు పెద్ద మనుషులు, ఒక మూల వంతే ఒక మూల ఎంతదిరా అంటారు. ఒక్క మూల వంతే చాలరా బతికిపోతామంటే. అంటే ఒకటే మూల లెక్క. ఇప్పుడు 4 మూలల బిస్కెట్ లేకుంటే 4 మూలలో ఒక తీరు భూమి ఉండనే ఉండదు.
మొత్తం అది ఇక్కడ వంపు ఉంటుంది, అక్కడ గడ్డు ఉంటుంది. దానికి వారబెట్టాలంటే పైపులు ఇప్పుడు ఏదో డ్రిప్ ఇరిగేషన్ వచ్చింది కాబట్టి గడ్డ మీద దాకా వేస్తున్నాం. కానీ అంతకుముందు మీద కాలు వేస్తే మొత్తం డొయ్యలెక్క పడేది, అది ఓడకలెక్క పడి ఆడ కట్టే చెత్త రాళ్ళు ఎత్తుకొచ్చి పెట్టినా కూడా ఆ గనుమ ఆగకపోయేది, అంత తిప్పల పడేది. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు, ఎందుకంటే వ్యవసాయంలో చాలా మార్పులు వచ్చినాయి, అంత హైబ్రిడ్ పోకడలు వచ్చినాయి. కాబట్టి ఇక ఇత్తనాలు హైబ్రిడే వచ్చినాయి, పద్ధతులు కూడా హైబ్రిడే వచ్చినాయి. అమ్మ ఇంకా చెప్పాలంటే ఇక ఇంత చెరుకు కూడా పెట్టుకున్నా నేను కాయస్ కొద్దీ. నాకు చెరుకు అంటే ఇక లేని ఇష్టం. చిన్నగా ఉన్నప్పుడు చెరుకున్న ఊర్లోకి ఏమైనా దావత్ ఉంటాయంటే ఆ ఊర్లో చెరుకు ఉందా అని అడుగుతుంటే లారీల మీద డీసీఎంల మీద ఎక్కి ఆ ఊర్లో తోటలో కొయ్యి తెంపుకొని ఫస్ట్ అవి తినేది. పెళ్ళికాడ బువ్వ కన్నా ముందు చెరుకు తినేది అనమాట. అందుకే కాయస్ కొద్దీ నేను ఆంధ్రాకు పోతే ఒక అన్న సంక్రాంతి ముంగట ఒక అన్న ఇచ్చిండు, ఇది నల్ల చెరుకు, ఒట్టిగానే ఇట్లా గోరుతో తీస్తే మంచిగా పొట్టులాకి వెళ్తుంది, మనం పండ్లు తీసుకొని ఇట్లా చిగులు తెగిపోయేటంత ఇదేముండదు. ఇది నల్ల చెరుకు అన్నట్టు. ఇది పెట్టిన దీనికి పెండేరు వేసిన, ఇంకా కొన్ని ఎరువులు మన గ్రోమూర్లోకి వెళ్ళి తెచ్చి కూరమండల ఎరువులు వేసిన, గోదావరి గోల్డ్ ఇటువంటివన్నీ వేసిన అనమాట. ఇంకా ఏపుగా అయితే పెరుగుతున్నాయి. ఇగో ఇవే అరటి పిలకలు వస్తున్నాయి కదా, ఇలా పిలకలు పాదులు తీసి మళ్ళీ పెట్టవచ్చు అన్నట్టు. ఇవన్నీ కోసేయకుండా వీటినే ఒక్కొక్క మొలక అవుతుంది. ఇదిగా ఎక్కువ ఉంటే ఎక్కువ కాస్తాయి అనుకుంటాం, కానీ ఎక్కువ ఉంటే అస్సలే కాయాయి. అందులో 1, 2 అంతే, అంతకు మించి లేదు. 1 మొద్దు 2 హద్దు అన్నట్టు. ఇది పిల్లల లెక్క, ఫ్యామిలీ ప్లానింగ్ లెక్కనే అనమాట. అట్లా ఈ అరటి చెరుకు నడమ సాగు చేసుకున్న దండి. ఇంకా రండి, ఉన్న కాడికి ఏదో ఉల్లిగడ్డనో ఎల్లిగడ్డనో అట్లాగెళ్ళి చిక్కుడిత్తులు అవి పెట్టుకున్నాము. ఇంకా నేను అప్పుడప్పుడు ఇగో ఇది కప్పి పెట్టింది ఏందనుకుంటారు, గెజ్జేయండి, షాక్ అయ్యారా? ఇదే నా ట్రాక్టర్ అనమాట. ఇది చిన్న సైజు, నాకు ఆయాసం కాకుండా ఏదో చిన్నగా తీసుకొచ్చుకున్నా. ఇది ఇంకా స్టార్ట్ చేసి దీన్నే రోటవేటరు, దీనికే గుంటుకొస్తుంది, దీనికే మొగ్గడు వస్తుంది. ఇది చోక్ ఇచ్చి కొట్టాలి, లేకపోతే స్టార్ట్ కాదు ఒక్కోసారి. ఇవి చాలా సెన్సిటివ్. ఒకటే దెబ్బకైంది కండిషన్. మన సామాన్లు అంటే అట్లే ఉండాలి, మరి కండిషన్లోనే ఉండాలి. ఈ నడుమ ఏం చేస్తా అంటే ఇది రేసి పెట్టాలి. ఓకే, ఏదో చేస్తున్నా నేను. దీని అలవాటు లేకుండా అయినాక జరా కొంచెం ఇదనమాట. ఇలా కొడతా ఉంటా నేను మొత్తం. మనతో కొట్టినాక అమ్మ కూలీలు రాకపోతే మన పని మనం చేసుకోవాలి. అందుకోసానికి ఒకటి చిన్నపాటిది కొన్నాం మిషన్. ఇదైతే మంచిగానే పనిచేస్తున్నది, ఎన్నేళ్ళు పనిచేస్తుందో తెలియదు. కానీ వాయబ్బో చిన్నగా ఉన్నప్పుడు అయితే శితం తిప్పలు పడేది కాదు. ఏంది, ఎడ్లను మేపి తర్వాత నీళ్ళు దాపి వాటికి దాన పెట్టి మంచిగా పొట్ట నిండా తిన్నాయి అన్నప్పుడే వ్యవసాయం కట్టేది. లేకపోతే అవిటే ఉసురు పోసుకుంటున్నారు అని పెద్ద మనుషులు తిట్టేది. ఇప్పుడు చూడు, గడ్డి వేసేది లేదు, నీళ్ళు దాపేది లేదు, ఇట్లా అయిపోయింది. ఇక ఓకే, ఇది ఒక రకంగా మంచిదే, ఎవరి మీద డిపెండ్ కాకుండా మనది మనం వచ్చినప్పుడు ముందు తాళం వేసి పెట్టుకుంటాం, రాగానే తాళం తీసి మళ్ళీ ఆన్ చేసుకుంటాం, మన ఇష్టం ఉంటే ఇంతసేపు చేస్తాం, రాజారామ్ అన్నట్టు. ఇంకా రండి, అదో చెట్టు ఇదో చెట్టు మన టేస్ట్కి తగ్గట్టు ఇగో ఇది కూడా పెట్టుకున్నాము. తుత్తూరు వన్లు అంటాం మేము దీన్ని. మీరు ఇంకా దీని శాస్త్రీయ నామం ఏంటంటే మల్బరీ ట్రీ. శాస్త్రీయ నామం నాకు పెద్దగా తెలియదు. తుత్తూరు వన్లు ట్రాఫిక్ల కాడ డబ్బాలు పట్టుకొని అమ్ముతుంటారు, ఆడ కనిపిస్తుంది తప్ప మీరు ఈ చెట్లు పెంచుకున్న వాళ్ళకి తెలుసు. కాబట్టి ఈ చెట్టు ఎక్కువ కాయలేదు ఇది, ఎందుకంటే నిరుడు ఇరగగాసింది, ఈసారి కాయలేదు. రండి. ఓహో సారీ 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 ఇది మీరు చూడాలి, చూడంగానే గుర్తుపట్టేటోళ్ళు అయితే అచ్చం రైతులే. ఇదేంటంటే ఇగో ఈ లోపల గడ్డ ఉంటుంది. ఏం గడ్డ మీరేమంటారు? మేమైతే మొరంగడ్డ అంటాం, మీరు చిలగడ దుంప, ఇంకా స్టైల్గా అయితే ఇంగ్లీష్లో చీలగాడ దుంప కాదు, దాన్ని స్వీట్ పొటాటో అంటారు. సో స్వీట్ పొటాటో కూడా వండిస్తున్నా.
ఒకవేళ నిజంగా ఇదే బయట ఉన్నదనుకో, మా దిక్కు ఇదే మొరంగడ్డ బయట వేసినామనుకో వస్తాయి. ఏంటివి? అడవి పందులు వచ్చి హ్యాపీ బర్త్డే టు యూ అని కస నమిలి టుపుక్కు నుంచి పోతాయి అవి. ఎందుకంటే అందుకే అవి తిననివి ఏమన్నా ఉంటే పత్తి, ఇంకేంటివి ఆ మొక్కజొన్న కూడా బంద్ చేసినాం ఇప్పుడు. పత్తి, ఇంకేంటివి క్యారెట్లు, బీట్రూట్లు, క్యాబేజీ. మా దగ్గర మొత్తం గడ్డలే, ఎక్కువ గడ్డలు అవుతాయి. ఎందుకంటే గట్టోళ్ళం కదా మేము, గడ్డలు దుంపలు తింటాం. నీ దుంపదేగా అన్నట్టు. సో ఈ దుంపలు కూడా పెంచుకుంటున్నా నేను. సో ఇవిటకు మందులు దీనికి కూడా గోదావరి గోల్డ్ వేసిన మంచిగా ఆ కోరమండలది, అది కూడా మన గ్రోమర్లనే కొనుక్కున్నాము. మన గ్రోమర్లకు మనకు మంచిగా సుట్టరికం. చిన్నగా ఉన్నప్పటి సంది అరటితోటి 4 ఎకరాలు పెట్టినప్పుడు కూడా వాళ్ళు మంచిగా ఎరువులు, మందులు, ఏంటివి మీది మందులు, ఇంకా అడుగు మందులు మంచివి ఇచ్చి జర తక్కువలో పడతల పడేటట్టు ఇచ్చి, ఏదో ఇంకా దానికి ఆఫర్లు కూడా పెట్టి మంచి అంటే ఇంట్రడ్యూస్ చేసిరు అన్నట్టు మనకు. ఇంకా రైతులకు వాళ్ళకు కనెక్టివిటీ పెరగడం కోసం ఈ మధ్యన ఇంకా చెప్తుందండి వాళ్ళు ఏం చేసిరు అనేది. ఇట్లా చుట్టుముట్టు అంతా పచ్చగా ఉంటే ఎట్లుంటుంది? భూమికి పచ్చాన్ని రంగేసి నాటు ఉంటుంది అనమాట. ఎంతైనా కళాకారుల వంశం కదా మనది. తెలియని లేరులే మరే అన్నట్టు మన గురించి తెలియని వాళ్ళు ఎవరికి ఇట్లా చెట్లు మంచిగా కాసినాయి, కాయ కూడా దొడ్డుగా అయింది. అయితే నాకు మన గ్రోమోరోళ్ళకి ఎట్లా కుదిరింది ఈ సుట్టరీకం అనేది చెప్తా. మొన్న ఈ మధ్యన ఈ పూత పట్టి ఈ నెల కింద అనుకుంటా ఖచ్చితంగా పూత పట్టింది, రాలిపోతున్నది. ఏం చేయాలి ఇప్పుడు? మా వెంకటని అడిగిన ఎట్లా చేద్దాం వెంకట అంటే, మరి చూడన్నా అంటే ఒక చిత్తూరు అన్నకు ఫోన్ చేసిన, అన్నా మీ దగ్గర పెద్ద తోట ఉంది కదా తలకోనలో, మరి ఏం చేయమంటావు, మీరు ఏం వాడారు, మనం ఏం కొట్టమంటావు అన్నా అని అడిగిన. కథం 2 మందులు రాసిచ్చిండు, ఏందో కార్బన్ ఇంకా ఏదేదో రాస్తే అది యాజ్ ఇట్ ఈజ్గా మందుల చిట్టి మా వానికి పంపించిన. మా వాడు పోయి ఆ స్టోర్లో అడిగిండు, మన గ్రోమోర్ స్టోర్లో అడిగితే ఎవరికి అని అంటే, మా బిత్తిరి సత్తి అన్న దగ్గర నేను పని చేస్తున్నా అన్నాడంట. ఓ అయితే ఓకే, బిత్తిరి సత్తి గారి నంబర్ ఉందా మీ దగ్గర అంటే ఉంది అని చెప్పి నాకు ఇవ్వగానే వాళ్ళు కూడా అన్నారు, అరే మీ లైఫ్ స్టైలు చిన్నప్పటి నుంచి మా స్టోర్లో చాలాసార్లు తీసుకున్నారు, మేము మర్చిపోయినాం సార్, మీ నెంబర్ మర్చిపోయినాము, లేదు కొంచెం ఇక ఏమనుకోకండి, మళ్ళీ మీరు మాతో కలవాలంటే. దేనికి కలవాలి, నేను కొంటనే ఉన్నా మందులు మీ దగ్గర ఎప్పటి నుంచో 10 ఏళ్ళ నుంచి కొంటున్నా కదా స్టోర్ పడ్డప్పటి నుంచి అంటే, కాదు మేము చెయ్యాలి ఇప్పుడు మీతోనంటే, ఏం చేస్తున్నారు అంటే కరెక్ట్గా చూపెట్టిర్రు. ఇట్లా మేము డిజిటల్లా మేము ఇది చేస్తున్నాము, మాకు ప్రమోషన్లు కావాలంటే. ప్రమోషనే ఉంది, మనం చేసేది కల్టివేషన్. ఇంకా కల్టివేషన్ ప్రమోషన్ చేసుడు ఏముంటుంది? కల్టివేషన్ ఎంత అవసరం ఈ సొసైటీకి అంటే, ఎవరికి ఒక గుంట భూమి ఉన్నా కూడా ఇంత కల్టివేషన్ చేసుకొని పొట్టకు మంచిగా తింటున్నాం మనం. పూత పూసిన కాడ నుంచి కాత కాసేదాకా మన కళ్ళ ముంగల పెరిగితే ఎట్లుంటుంది? మనం పసిపిల్లల్ని పెంచినట్టు, లేదంటే ఓ ఇల్లు కడుతున్నట్టు, ప్రతిదీ బునాది కాడికెళ్ళి మనం చూస్తే దానికి కాన్ఫిడెంట్ ఎట్లుంటుంది? మనకు అందులో మందు లేదు, మాకు లేదు అని తెలిస్తే ఎట్లుంటుంది? వాడినా కూడా లిమిట్గా, వాళ్ళు ఏదో బయో మందులు ఉంటాయి, ఇంకా మనకు అంటే చెట్లకు పూర్తిగా హాని చేయనివి, మనుషులకు హాని చేయనివి కొన్ని ఫార్ములాస్ తీసి వాళ్ళు రైతులకు మేలు చేసేటట్టు చాలా మందులు ఇచ్చారు. ఇప్పుడు అడుగు మందులైనా మీది మందులైనా మన గ్రోమర్లో తీసుకొస్తున్నాయి. ఇంకా అద్భుతం ఏంటంటే ఈ ఫోన్లోనే ఇప్పుడు మనము ప్రతిదీ ఫోన్లోనే డిపెండ్ అవుతున్నాం. ఇది ట్రాక్టర్ చేనులో నడుస్తుంటే మనం గట్టు మీద కూర్చొని ఫోన్లు ఒత్తుకుంటా ఇదేంది అదేంది అని చూస్తున్నట్టే, మనకు ఆకలి అయినప్పుడు మళ్ళీ ఫోన్లు ఒత్తుడే, ఆర్డర్ పెట్టి లొకేషన్ షేర్ చేయగానే వచ్చేస్తుంది మన దగ్గరికి. అట్లనే ఇప్పుడు తిండి సామాన్లు అమ్మనీకేనేమో ఒక జోన్ ఉన్నది, కొనే జోను అమ్మే జోను 2 జోన్లు ఉన్నాయి. మరి ఇప్పుడు చెట్ల జోన్ ఏమున్నది, పంట జోన్ ఏమున్నది? అట్లా ఆలోచన చేసి మన గ్రోమోర్లు ఒక యాప్ పెట్టిరు. యాప్ ఏంటంటే అందులో జస్ట్ మనం ఓపెన్ చేసేసి మనకు స్ప్రే కావాలన్నా, లేకుంటే ఫర్టిలైజర్ కావాలన్నా, లేకుంటే నీ ఏ ఎక్విప్మెంట్ కావాలి, వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్న స్టోర్లు ఉన్నాయన్నీ వాళ్ళు ఇందులో ఆప్షన్ పెడతారనమాట. మై గ్రోమోర్ అని యాప్ స్టోర్లో పోయి డౌన్లోడ్ చేసుకుంటే సేమ్ ఇక మనం సెలెక్షన్ చేసుకోవచ్చు ఇందులో మనకి ఏది కావాలనేది. ఇప్పుడు ఏమవుతుంది దీంతో డైరెక్ట్ మనకు కిరాయి కూడా, ఆటో కిరాయి ఉండదు, బస్ కిరాయి ఉండదు, మనం బండి మీద పోయే పెట్రోల్ ఖర్చు కూడా ఉండదు. డైరెక్ట్ వాళ్ళే వచ్చి ఇంటికాడ బాయ్ మనకు ఇచ్చేసి డెలివరీ ఇచ్చేసి వెళ్ళిపోతారు అనమాట. అప్పుడు మనకి ఎంత సేవ్ అవుతుంది తెలుసా? ఒక చిన్న కథ చెప్పాలన్నా, అప్పుడు ఏమవుతుంది తెలుసా, ఇంట్లో అక్క కూడా ఏడుకోతున్నావు నువ్వు అని అడుగుతుంది. అంటే మేమైతే చేవేల దగ్గర ఉంటుంది, నేను చేవేలకు పోతున్నా అంటాం. మీకైతే గీందాకా టౌన్లో దాకా పోయేస్తా, అట్లనే ఫర్టిలైజర్ తీసుకురావాలి, ఇంకా పెస్టిసైడ్ తీసుకురావాలి, నేను పోతున్నా చాలా సీరియస్గా అన్నట్టు బండి వేసుకొని మంచిగా రెడీ అయిపోయి మధ్యలో ఒక సినిమా చూసి ఆ గ్యాప్లో అట్లట్లా తిరిగి చిన్నప్పటి వాళ్ళని అందరినీ కలిసేసి
ఆ నడుమ పేపర్ చదివి లేకుంటే ఇంకో బాతకాని కొట్టి ఇంకా తర్వాత ఏమన్నా ఉంటే కలుపుకొని ఒక ఏ మామ ఎక్కువ పెగ్గులా అని నడుమ ఇవన్నీ ఎంటర్టైన్మెంట్ చేసి మళ్ళీ సీరియస్గా నేను తీసుకొని వచ్చిన ఫర్టిలైజర్ అంటే ఇంటికాడోళ్ళు ఏమంటారు తెలుసా అంటే నువ్వు ఒక్కొక్కటి తయారు చేసిన వాడ కూర్చొని ఏమనుకుంటున్నాడు అరే లేదే షాప్ తెరవలేడా నేను పోయేసరికి బంద్ చేసి ఉన్నది ఆయన ఎడుకో దావత్తుకోయినట ఫోన్ చేయంగా వచ్చింది ఎండలో ఎట్లా అయిపోయింది చూడంటే అవునా అని మన నటన చూసి ఆహా ఏం నటిస్తున్నావురా కమల్ హాసన్ అని ఇక పోతే పోని పట్టి తిరిగిపోతాడు ఎటన్నా తిరుగుతాడు అని చెప్పి తింటావా ఇప్పుడు అంటే తింటా మరి ఇక తిరిగి వచ్చినా కదా అంటే ఆ లోపల మైండ్ వాయిస్ ఎవరికి తెలియదు ఇటువంటివన్నీ తప్పుతాయి అన్నమాట ఇప్పుడు ఏడికన్నా పోదాం అని అంటే అప్పుడు అక్క అడుగుతుంది ఇంట్లో ఏమయ్యా యాప్ ఉన్నది ఇంట్లో ఫోన్లోది నేనన్నా చేస్తా నాకు అన్నీ వచ్చు వాట్సాప్లో వచ్చు ఫేస్బుక్లో వచ్చు ఇది ఎందుకు రాదు తీయి ఇగో మై గ్రోమర్ యాప్ ఓపెన్ చేసి ఇలా కొట్టు ఇగో మనకు కావాలి ఏంది అడుగు మందు గిది ఇగో ఫర్టిలైజరు 20 3 ఒకటి ఇంకా పొటాసం ఒకటి అదొకటి ఇదొకటి కథం లొకేషన్ చేసిన ఇంకెందుకు అయ్యా ఇద్దరం కలిసి ఒక మునుము పడితే 2 మునుములు వెళ్తాయి ఇవాళ అద్దెకర భూమి కలవచ్చు కొయ్యొచ్చు ఏమో పోతాడంట పోతా బర్రెకి నీళ్ళు పెట్టి నడవక్కడ ఆ దుడ్డని లోపల కట్టేసి అంటానంటే అప్పుడు దీనికి ఎంత డెవలప్ అయిపోయింది ఇప్పటికే బస్సులలో తిరిగే ఆడోళ్ళని ఆపుతలేమంటే వీళ్ళని కూడా ఆపుతలేం ఆపులు వచ్చేసినాయి అని బాధపడక తప్పదు అంటే సౌలతో ఎట్లా చేస్తున్నారు మంచిగా అంటే రైతుల కోసం ఆలోచించి మన సమయము మన పైసలు ధనం వృధా కాకుండా ఒక మంచి యాప్ పెట్టి మనతో పాటు ట్రెండ్కి తగ్గట్టే వాళ్ళు అందుబాటులో ఉంచుతారు మందులన్నింటినీ మందులు అంటే కొట్టే మందులు కాదు చెట్ల మందులు ఇవి స్ప్రేలు ఇంకా అడుగు మందులు మైగ్రోమోర్లు ఇస్తున్న ప్రోడక్ట్స్ అన్నీ మైగ్రోమోర్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే అద్భుతంగా మీరు అందులో షాపింగ్ లెక్కనే అనుకోండి మీకు కావాల్సినవి సెలెక్ట్ చేసుకుంటే కథం మన ఇంటికాడికి వచ్చి ఇచ్చిపోతారు మంచిగా ఉన్నది కదా అంటే మన దగ్గర చెట్లను కూడా మనుషులతోనే పోలుస్తారు మనుషులకు ఉన్నట్టే ట్రీట్మెంట్ సేమ్ చెట్లకు కూడా ఉంటుంది ఇప్పుడు మనుషులకు ఎట్లయితే బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ ఇంకా ఐస్ టెస్ట్ ఇంకా రకరకాల టెస్టులు ఉంటాయి కదా ప్లేట్లెట్స్ అని అట్లనే చెట్లకు కూడా సాయిల్కి కూడా చాలా రకాలు ఉంటాయి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మైగ్రోమోర్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అందులో ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఏంది సాయిల్ టెస్టు ఫైలో ఇంకో డ్రోన్ సర్వీసెస్ ఇవన్నీ ఏం చేస్తాయంటే మనకు డ్రోన్ సర్వీస్ ఏంటంటే ఇప్పుడు 1 ఎకరం మందు కొట్టడానికి ఎంత ఖర్చు అవుతుందో 10 ఎకరాలకు కూడా గంతే అవుతుంది అనమాట వాళ్ళు వచ్చి మనకు స్ప్రే చేసి ఇచ్చి మనకు అవన్నీ సిస్టమ్ చూపించి పోతారనమాట మీరు చూడొచ్చు చాలా చోట్ల ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో పక్క డిస్టిక్లో చాలామంది ఇంకా ఫైలో అంటే అది మనకు ఇప్పుడు వెదర్ ఎట్లుంటుంది ఇవాళ అప్పుడే ఎండగొడుతుంది రేపు పొద్దుగాల వాన వస్తుంది ఇవన్నీ మనకు ఆ యాప్ ద్వారా చెప్తుంటుంది అనమాట ఎప్పటికప్పుడు అలర్ట్స్ ఇస్తూ ఉంటుంది మనం ఇవాళ నీళ్ళు పెట్టాలని వద్దా కొంతమంది టమాటా వేసుకుంటాం ఉల్లిగడ్డ వేసుకుంటాం అవిటకి ఇవాళ నీళ్ళు పెడతాం మళ్ళీ ఏదో ఆనమోగులు అవుతున్నట్టు వస్తుందా రాదా ఎవరినో అడుగుతాం ఏమైనా టీవీలో ఏమైనా చెప్పిరా రేడియోలో ఏమైనా చెప్పిరా ఎప్పుడున్నదంటే తుఫాను అని అంటాం అట్లా కాకుండా ఇది సబ్స్క్రిప్షన్ చేసుకున్నాం అనుకో డైరెక్ట్ మన ఫోన్కే మెసేజ్ వచ్చేస్తుంది రేపు ఇది ఉంది రేపు నువ్వు వాటర్ పెట్టాలన్నా వద్దా అంటే జస్ట్ మనం సబ్స్క్రిప్షన్స్ అది నెల లెక్క సంవత్సరం లెక్క ఉంటుంది అలా చిన్న అమౌంట్లతోనే ఉంటుంది ఇంకా డ్రోన్ సర్వీస్ సాయిల్ టెస్ట్ కంపల్సరీ మనం చూడు ఎప్పుడన్నా పుట్టి ఇంత పెద్దగా అయినా కానీ నేను కూడా సాయిల్ టెస్ట్ ఎప్పుడు చేయించిన ఒక పాలీ హౌస్ అనే వేసిన అప్పుడు మాత్రమే చేయించిన ఫ్లవర్స్ కోసం ఎక్కువ కమర్షియల్ క్రాప్ కాబట్టి చేయించిన ఇప్పుడు మనం చిన్న క్రాప్స్కి కూడా మనం సాయిల్ టెస్ట్ అవసరం అనుకుంటాం కదా ఖచ్చితంగా అవసరం మనం ఎంత తినాలి ఏందనేది ఇప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు డాక్టర్ చెప్తాడు కదా చెట్లకు కూడా అట్లనే ఎంత పెట్టాలి దానికి నత్రజని ఎంత కావాలి తర్వాత పొటాష్ ఎంత కావాలి భాస్వరం ఎంత కావాలనేది మనకు కంపల్సరీ సాయిల్ టెస్ట్ చేస్తేనే కానీ ఆ రిపోర్ట్ వస్తుంది అట్లాంటి రిపోర్ట్స్ మనకు ఎప్పటికప్పుడు అలర్ట్స్ కావాలంటే కంపల్సరీ మన సాయిల్ ధర్మం ఏందనేది చెప్పాలంటే ఖచ్చితంగా మైగ్రోమోర్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోండి ఆ సర్వీసు ఉపయోగించుకోవచ్చు